దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము ఇచ్చుట పొందుట. క్రైస్తవ జీవితంలో కూడా మన ప్రభు అయిన యేసు నుండి మనము ఎన్నో ఈవులు పొందుకుంటామండి. అయితే ప్రభు మన నుండి ఏనాడు ఏది కూడా కోరడండి. పైగా అతి సంతోషంగా మనకు అడగకముందే అన్ని హృదయ వాంఛలను తీరుస్తారండి. కానీ మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. అదేమంటే ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడునని లూకా సువార్త 6:38 చెప్తున్నారండి. ఇచ్చుట అనగా చెల్లించుట, కోరిక తీర్చుట, అర్పించుట, అనుగ్రహించుట, ప్రసాదించుట, దయచేయుట. అయితే మనము ఇచ్చేది చెల్లించుట, అర్పించుట కాగా మిగిలినవన్నీ ఆయనకే చెందుతాయండి. ప్రభు చెప్పిన ఈ మాటనే ఇయ్యండి మీకు ఇవ్వబడునని ఇయ్యంగల ప్రభు యేసనని పాట కూడా ఉంది కదండి. ఇయ్యది మరొక మదనుంచుకొని ఇవ్వవలెను మన ఈవులికను అంటూ ప్రతి ఆదివారము మనం గానం చేస్తూ ఉంటాము. సర్వశక్తిమంతుడైన ప్రభువుకు ఆయన ఇచ్చిన సమృద్ధిలో నుండి తిరిగి ఏమైనా ఇవ్వగలమా అని ప్రశ్నించుకునే ముందు ఈయుడి అనే మాటను దైవ వాక్య వెలుగులో మనం ధ్యానిద్దామండి. ఎవరికి ఏమి ఇవ్వాలి? మొదటిగా తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారే మేలు చేయాలండి. అలా ఇచ్చినప్పుడే సత్క్రియలు అనే ధనము పొందగలమని పౌలు భక్తుడు 1 తిమోతిలకు రాసిన పత్రిక 6:19 చెప్తున్నారండి. బీదలకు ఇచ్చినచ్చు అట్టి వానికి లేమి కలగదు అని సామెతల గ్రంథం 28:27 మన ప్రసంగి గారు అక్కరగల వానికి ఇయ్యవలనని ఎఫెసీ పత్రిక 4:28 పౌలు గారు మాట్లాడినట్లు అపోస్తులు చేసింది అదే కదండి. వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరు. అపోస్తుల గారు 4:35 ప్రకారం ద్రవ్యము నీ వద్ద ఉండగా రేపు ఇచ్చేతను పోయి రమ్మని పొరుగువానితో అనవద్దని సామెతల గ్రంథం 3:28 హెచ్చరిక చేస్తుందండి. దిక్కులేని వాండ్రను విధవరాండ్రను పరామర్శించి వారికి సహాయం చేయాలి. శిష్యురాలు తబిత అదే చేసింది కదండి. అపోస్తల కార్యం 9:39 వేద వాక్య పరమార్థాలు బోధించే క్రైస్తవ ఉపాధ్యాయులకు, వేదాంత బోధకులకు, యాజకులకు ఇవ్వాలని పెద్దలు సెలవిస్తూ ఉంటారు. పనివాడు ఫలమునకు పాత్రుడు కదండి. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను అని వాక్య సెలవు ప్రకారం వెదజల్లి వారికే అభివృద్ధి అనే పంట దొరుకుతుందండి. అతి ప్రాముఖ్య విషయం ఏమనగా నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని మార్కు సువార్త 10:21 చెప్తుందండి. అదేవిధంగా లూకా సువార్త 18:22 కూడా క్రీస్తు ప్రభు సెలవిచ్చిన ప్రకారము పరలోకంలో ధనము పొందాలంటే తప్పనిసరిగా పేదలకు ఇవ్వాలి. కనుకనే ఇచ్చినవే మనం పొందుకోగలుగుతామండి. అదే ఇయ్యుడి మీకు ఇవ్వబడును. వేద వాక్యములో చెప్పబడిన ఇవన్నీ మనకు అత్యంత ఆవశ్యక అనుసరణీయాల అండి. అనుసరిస్తున్నామో లేదో ఒకసారి ఆత్మలోకాన్న మనముగా పరిశీలిద్దామండి. సర్వంతర్యామి అయిన ప్రభువునకు మనం ఏమైనా ఇవ్వగలమా? మన సృష్టికర్త అయిన సమస్త ఈవులను సంగిన ఆయనకు ఏమిచ్చి ఆయన దీవెనలు పొందగలము అని ఆలోచిస్తే ఆయన మన నుండి ఏది కోరనివాడు. అయినా ఆయన దీవెన అందుకోవడానికి ఈ చిన్న చిన్నవి మనము ఆయనకి ఇవ్వాలండి. మొదటిగా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 16:8 ప్రకారం ఆయన మనకు సమస్తం ధారాళంగా దయచేవాడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6:7 ప్రకారం మనము అడిగినవన్నీ అనుగ్రహించువాడై ఉన్నందున హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుట మన ప్రథమ కర్తవ్యం. అంతేకాకుండా రక్షణ పొందుటకు, పరిశుద్ధత అనుగ్రహించుటకు ఆయన మనలను ఏర్పరచుకునేను కనుక నిబద్ధత కలిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13 ప్రకారం ప్రభువునకు స్తుతి యాగం చేయాలండి. అనగా అనయ నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించాలండి. హెబ్రీ పత్రిక 13:15 ప్రకారము స్తుతియాగం చేయువాడు ప్రభువును మహిమపరచుచున్నాడు. ఉపకార ధర్మమును మరవరాదండి. అట్టి యాగములే దేవునికి ఇష్టమైనవని వాక్యము సెలవిస్తుందండి. అట్టిది మరొక చేయుట తప్పనిసరి. మరి ప్రభువుకు ప్రథమ ఫలమును అర్పించాలండి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి ఆయనను ఘనపరచవలెను. సామెతల గ్రంథం 2:9 ప్రకారం అప్పుడే నీ కొట్లలో సమృద్ధిగా ధాన్యము, గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారును. అనగా
పొరలిపోవు దీవెనలు పొందగలవు. ప్రభువుకు కానుకలు అర్పించాలండి. ఏమనగా ఆ అర్పణ గొణగకుండా సనగకుండా హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఉండాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఉత్సాహముతో ఇచ్చువానిని దేవుడు ప్రేమించుడు అని వాగ్దానము ఉన్నది కదండి. ఒకసారి హేబేలు అర్పణను ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, అదేవిధంగా భేద విధవురాలి అర్పణను లూకాసు వార్త 21వ అధ్యాయం 1-4 వచనములలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే శ్రేష్ఠ అర్పణ అర్పించ మనము బాధ్యత కలిగిన వారమండి. ప్రభువుకు దశమ భాగం ఇవ్వాలండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మందిరపు నిధిలోనికి దశమ భాగం తెచ్చి ఇచ్చి ఆయనను శోధించినచో ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టుచాలను ఇస్తారా, దీవెనలు అనుగ్రహిస్తారని ప్రభు వాగ్దానం చేస్తున్నారండి. ఇవన్నీ మనం తప్పనిసరిగా చేయాలి. చేయకున్నా ఆయన దయకు మితి లేదు. ఆయనది ఆయుష్కాలం అంతా దయ. కనుకనే ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యుని ఉదయింపచేసి గాలి వెలుతురు సమస్తం అనుగ్రహించుచున్నాడు. ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టుజాలతో విస్తారమైన ఆశీర్వాదములను ఇచ్చుచుండగా కొన్నిటినైనా జ్ఞాపకం చేసుకుందామండి. ఆ కొన్ని రేపు దినమున ఆ ఆశీర్వాదములు ఏంటో దేవుడు నేర్పించునుగాక.